హలో గైస్. సో ఈరోజు వీడియోలో నేను మీకు కోల్డ్ కాఫీ ఎలా చేయాలో చెప్తాను. కోల్డ్ కాఫీ చేయడానికి ఫస్ట్ కోల్డ్ కాఫీ మిక్చర్ కావాలన్నమాట. మనకి దానికి కాఫీ ప్యాకెట్, వాటర్ అండ్ షుగర్ కావాలన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలన్నమాట. సో 1 స్పూన్, 2 స్పూన్. సో ఇందులోకి 3 to 4 స్పూన్స్ వరకు షుగర్ కూడా వేయాలి. నేను యాక్చువల్లీ షుగర్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కాఫీ చేదుగా ఉంటుంది. ప్లస్ నా షుగర్ స్పూన్ కూడా చాలా చిన్న సైజులో ఉందన్నమాట. ఇంత షుగర్ సరిపోతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బీటర్ కానీ ఇలాంటివి కానీ తీసుకొని మొత్తం ఇలా కలిసిలా కలపాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కానీ బ్లెండర్ కానీ ఉంటే దాన్ని అయినా వాడుకోవచ్చు. ఈ షుగర్ మెల్ట్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఇలాంటి విస్కర్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది. హ్యాండ్ బ్లెండర్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే కలర్ కూడా ఇలా థిక్ నుంచి ఇలా లైట్ కలర్కి వస్తుంది అనమాట. మళ్ళీ ఇది కొంచెం థిక్ ఫోమ్లా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇంత థిక్గా ఉండాలన్నమాట. ఇంతకంటే థిక్గా ఉన్నా పర్లేదు, కానీ ఇంతకంటే లూజ్గా మాత్రం ఉండొద్దు అనమాట. సో ఇప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. దీనికి కొంచెం డెకరేషన్కి హర్షీస్ సిరప్ వేస్తున్నాను ఇందులో. ఇది ఆప్షనల్ అనమాట. నాకు హర్షీస్ సిరప్ అంటే ఇష్టము. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ కోల్డ్ కాఫీ కాబట్టి ఐస్ మ్యాండేటరీ. ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ సరిపోతాయి. సో ఇలా 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసాక ఈ మిక్చర్ ఏదైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇంకొకసారి ఇలా బీట్ చేసుకొని కొంచెం ఇందులో వేసేయాలి. ఇందులోకి ఇలా కొంచెం వేసాక మనం మిల్క్ కూడా వేయాలన్నమాట. సో ఇప్పుడు దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న కోల్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కోల్డ్ కాఫీ కాబట్టి కోల్డ్గా ఉండాలి కాబట్టి. సో ఇంత మిల్క్ సరిపోతాయి. నెక్స్ట్ మనం స్పూన్ తీసుకొని కలుపుతాం. సో ఇప్పుడు మన టేస్టీ కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది.